కానీ జీవితం లేదు అన్న ఒక ఆలోచన నాకు అర్థమైంది. అట్లా అని చెప్పి అందరి జీవితాలు అట్లుంటాయని కాదు, ఎవరైనా నా మీద పడ్డలు ఉంటే పడద్దు. సో ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది, అవునా కదా. కొంతమంది ఈ జీవితం జీవించేదే జాబ్ కోసం అనేది ఉంటుంది కొంతమంది, అది వాళ్ళ ప్యాషన్. సో కానీ నాకు అర్థమైంది జాబ్లో ఓన్లీ సాలరీ ఉంది, లైఫ్ లేదు అని. సో అక్కడ దాన్ని క్విట్ చేసుకొని నేను కొన్ని ట్రెడిషనల్ బిజినెస్లు స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది, అది కొత్తగా స్టార్ట్ చేశాను. ఇది ఈకో తగ్గిస్తే బాగుండు, ఈకో ఓకే ఓకేనా. వాయిస్ దీనిదే ఎక్కువ వస్తుందేమో కదా, లౌడ్గా వస్తుంది. ఓకే. సో నేను ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేశాను నా ఫ్రెండ్స్తో కలిసి. సో అందులో సుమారుగా 25 lakhs వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఒక నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం అయింది, అందులో సుమారుగా 8.5 సంవత్సరాలు పనిచేశాను. సో ఎక్కడ పనిచేసినా నాకు సేమ్ రిపీట్ వస్తుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు. సో మీ అందరికీ డబ్బులు కావాలా వద్దా? ఎంతమంది కావాలా? నేను కూడా చేయుతా. తదాస్తు దేవతలు అందరినీ మర్చిపోతారు, మమ్మల్ని మర్చిపోతారు. మీ అందరిని గుర్తుపెట్టుకుంటారు, మమ్మల్ని మర్చిపోతారు. అందుకే మేమే ఫస్ట్ చెయ్యెత్తి అందరిని అడుగుతున్నా, నిజంగా ఎంతమందికి డబ్బులు కావాలి? అందరికి కావాలి. కొంతమంది అనుకుంటే తొక్కలో ఏం లేదు తల్లి, సాయంత్రం పూట లేదు. ఇప్పుడు తదాస్తు దేవతలు మధ్యాహ్నం, వాళ్ళకు కూడా టైం దొరుకుతలేదు. అన్ని ప్లేసులు సాయంత్రం పోయి కవర్ చేయాలంటే ఎక్కడవుతుంది? సో కాబట్టి మధ్యాహ్నాలు మనలాంటి మీటింగ్స్ కూడా వచ్చిపోతుంటారు. సో డబ్బులే కావాలి, ఎస్ఆర్ నో? నాకు కూడా డబ్బులే కావాలా. నల్గొండలో ఎందుకు జోష్ తగ్గుతుంది? డబ్బులు కావాలా వద్దా? మీరు మాట్లాడేది నాకు రిప్లై ఇస్తే కదా నేను మాట్లాడేది. మీరు కూడా గమ్మున ఉన్నారనుకోండి, మా శంకర్ సార్ ఇందాక అన్నాడు కదా, నీకు కూడా 4 మాటలు ఏదో వదిలేసి వెళ్ళిపోతా. ఓకేనా? సో చేద్దామా? రెడీ ఉన్నారా? సో ఆ నెట్వర్క్ మార్కెట్ కూడా సుమారు 8 సంవత్సరాల తర్వాత దాన్ని కూడా క్లోజ్ చేశాను. ఇంకా నా దగ్గర మిగిలింది ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. అట్టర్ ఫ్లాప్ అయిపోయి రోడ్డు పైన నీచున్న 40 లక్షల రూపాయలు అప్పుతో. సో మ్యాటర్ వచ్చేసరికి 2017 ఎండింగ్ 2018. సో ఏం లేదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని ఏం అడగాలనో తెలియదు, ఎవరు ఏం చెప్తే వినాలో కూడా నా మైండ్ పనిచేస్తాయి. సిచ్యువేషన్ 40 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఏముంటుంది ఆడ, అంతా అయిపోయింది అన్నట్టే లెక్క. సో సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడు ఇంకా ఈ హైదరాబాద్లో నా లైఫ్ వర్కౌట్ అవ్వదు, నేను విలేజ్ వెళ్ళిపోయి ఏదైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ స్టార్ట్ చేద్దాము అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అప్పటికే కంట్రీ డిప్లైట్ ఇవన్నీ వింటున్నాం కదా. సో నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, నేను కూడా వెళ్ళి ఏదైనా ఒకటి చేస్తే తప్ప నేను బతకలేను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి విలేజ్కి వెళ్ళిపోయాను. అప్పటి వరకు విలేజ్కి నేను సంవత్సరానికి 1-2 సార్లు పోయేవాడిని అంతే, అది కూడా పండగకే. మిగతా అప్పుడు మనకు పని ఉండేది కాదు, మనం పోయేవాళ్ళం కాదు. అది కూడా నైట్ పోవాలా, ఆ నెక్స్ట్ డే ఉండాలి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలా. ఎక్కువసేపు ఉండేది లేదు, కనీసం ఎవరితో మాట్లాడేది మందలిచ్చేది కూడా లేదు. ఎవరైనా మందలిస్తాం అంతే. సో ఇట్లుంది కాబట్టి సడన్గా విలేజ్కి వెళ్ళిపోయి విలేజ్లో నేను ఉండేసరికి 1 month అయిపోయింది. అక్కడ ఉండేసరికి ఊర్లో టాక్ ఏమొచ్చిందంటే, వీడేదో దొంగ పని చేసిండు హైదరాబాద్లో, అందుకే వచ్చి ఊర్లో ఉన్నాడు. ఆ మాటలు ఎవరెవరో మాట్లాడుకుంటూ అది మా మదర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మాట ఇట్లా సంగతి అంట, పలానోడు ఏదో చేసిండంట, అందుకే వచ్చి ఊళ్ళో ఉన్నాడు. వెంటనే మా అమ్మ నా దగ్గరకు వచ్చి, నువ్వు హైదరాబాద్లో పోయి అడుక్కోనైనా తిను, కానీ ఊర్లో ఉండొద్దు అని చెప్పింది. సో నిజంగా ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడు ఏదో నవ్వుతూ చెప్తున్నాను కానీ అప్పుడు చాలా అనుభవించా. సో 200 రూపాయలు తీసుకొని నేను హైదరాబాద్ మళ్ళీ తిరిగి ప్రయాణం వచ్చినప్పుడు, అంతకంటే ముందే నాకు ఒక వ్యక్తి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నేను కలవాలని ఫోన్ చేస్తాను. మైండ్ పనిచేయనప్పుడు ఇట్లాంటి బిజినెస్లు వింటామా మనం? వెనక్కి చూస్తే 40 లక్షలు అప్పు ఉంది, ముందర చూస్తే ఒక ఆయన బిజినెస్ ఉంది అంటారు, చేస్తామా? నేను చెప్పిన నీకు బుర్ర ఉందా? నువ్వు నాకు కదరా అని చెప్పేది, వేరే ఇంకెవరు వాళ్ళకి చెప్పుకోపో, నాతో కాదు ఈ బిజినెస్ అని. లేదు నువ్వు వినాలా ఫస్ట్ అంటున్నా ఆయన. చెప్పిన వినలేదు. మళ్ళీ ఫోన్లు కొట్టిండు, ఇంకెవరు కొడుతూ కొట్టాను బ్లాక్ లిస్ట్లో పెట్టినా. బంద్ అయిన ఫోన్లు ఆలోచి 8 నెలలు. ఆ తర్వాత ఒక రోజు నేను బండి పైన వెళ్తుంటే ఈ జాబ్లో ట్రాక్ పాయింట్ వేసుకుంటే అందులోంచి ఫోన్ కింద పడి నా మొబైల్ నా 2-wheeler కింద పడి పగిలిపోయింది. అప్పుడు ఒక వేరే ఫోన్ తీసుకొని అందులో సిమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అతని నెంబర్ అన్బ్లాక్ అయిపోయి
ఈ బిజినెస్ సంబంధించిన ఏదైతే 42,000 రూపీస్ ఆయన తీసుకున్న ఇన్కమ్ది నాకు వచ్చింది. అప్పుడైనా నేను నమ్మాలి ఎస్ఆర్నో. నేను మళ్ళా ఫోన్ చేసి ఏం చెప్పినా తెలుసా, ఇంకా కూడా నువ్వు మారవా, ఇవి నిజంగా పైసలు వస్తాయా, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నావు, 14 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, ఇన్ని పైసలు వచ్చింది నీకు జీతంలా, 8 నెలల్లో నీకు 40,000 అమౌంట్లు ఇస్తారా, ఎవరికి చెప్తావు, చెవుల పూలు ఎవరు పెడతావు అని చెప్పి. ఒరి దుంప దగ్గర నువ్వు ఇంకా కూడా మారలేదా అని చెప్పి అంటున్నా ఆయన నన్ను ఉల్టా. నిజంగా నీకు డబ్బులు వచ్చినాయని మళ్ళీ అడుగుతున్నా. అరే నిజంగా వచ్చినాయి, నువ్వు ఒకసారి రా కూర్చొని మాట్లాడుకుందాం, నీకు చూపిస్తా, నీకు క్లారిటీ ఇస్తా, నీకు ఒకవేళ క్లారిటీ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే నేను కూడా వదిలేస్తా బిజినెస్ అన్నాడు ఆయన. ఈ మాట నచ్చింది నాకు, నువ్వు బిజినెస్ వదిలే అందుకైనా వస్తా జర నిలవడని చెప్పి పోయినా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆయన రెడీ అవుతుండు. సో ఆ మేడం టీ కాఫీ ఆఫర్ చేస్తే తీసుకొని తాగుతుంటే ఇంట్లో టేబుల్ పైన ఒక చిన్న బుక్ కనిపించింది, ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని, ఐసా బిజినెస్ కా. సో ఆయన వచ్చేవరకు ఎలాగో టైం పడుతుంది కదా, మనం అప్పటికి పుస్తకాలు చదివి ఉన్నాము, దీన్ని ఎందుకు తిరిగేయద్దు, ఒకసారి నమ్మలేద్దాం మన ఆలోచనతో ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆయన వచ్చే ఆ 15-20 మినిట్స్లో నేను ఈ బుక్ని కంప్లీట్గా రీడ్ చేసిన. నాకు అర్థమైంది, నేను కూడా గతంలో ఒక కంపెనీలో పనిచేసిన, ఈ బిజినెస్ కూడా అట్లనే ఉంటుందేమో అనే ఆలోచనలో నేను క్విట్ చేసిన. కానీ నేను ఆలోచించిన దానికి అతీతంగా ఉంది ఈ ఆపర్చునిటీ. సో వెంటనే నేను రిలీజ్ అయిపోయినా. ఆ తర్వాత ఆయన రెడీ అయ్యిండు, వచ్చిండు, నా ముందర కూర్చొని నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతే నేను ఉల్టా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయనకి. మీ బిజినెస్ ఇది, ఇగో ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి, ఇగో ఇట్లా ప్లాన్ చేయాలి, ఇవి ప్రొడక్ట్, పీవీ క్యాలిక్యులేషన్, ఇది ఈ కథ కార్ఖానా అని చెప్పి మొత్తం లెక్క పెడితే ఆయన లాస్ట్ చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను సంవత్సరం నుంచి చెప్దామనుకున్న బిజినెస్ ఇదే చూడు అని చెప్పిండు ఆయన లాస్ట్. అదే ప్లాన్, ఇంక వేరే ప్లాన్ లేదు, అదే ప్లాన్. మనస్ఫూర్తిగా క్లాప్స్ ఇవ్వాలని ఉన్నా కూడా మీరు ఇవ్వలేకపోతున్నారంటే అది చాలా పెద్ద రోగం. నేను ఏమనుకున్నా అంటే, ఇంకో గంట తర్వాత మీరు బతుకుంటారని కాగితం మీద రాసి నేను చూసుకుంటా. ఎస్ సార్ నో. ఇప్పుడు నీకేమన్నా అనిపిస్తే చెయ్యి, పక్కోడు సావని నీకు సంబంధం లే. ఎస్ సార్ నో. వాడు ఎట్టన్నా పోనీ, ఏం పైసా, వాడు ఎట్టన్నా పోనీ, నీకు అవసరం, నీకేమన్నా అనిపించేయి. కానీ టపటపని పక్క చూసి ఎవరు కొడతలేదు సార్, ఏ అటుండద్దు. సక్సెస్ రాదు ఎప్పుడు కూడా. సో సక్సెస్ రాదు, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. మీరు పోతున్న ప్రాసెస్లో మీకు తగులుతుంది అంతే, ఎక్కడ తగులుతుందో తెలియదు. కానీ నువ్వు పోవడం ఆపేసి ఆలోచిస్తే అది ఎప్పుడూ రాదు. సో అలా నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏముంది నీ దగ్గర అంటే, నీకేం కావాలని అడిగిన. ఆధార్ కార్డు ఉంటే ఈ అంటే, ఆధార్ కార్డు ఏ కార్డు అయినా ఇస్తా అని చెప్పి ఆధార్ కార్డు తీసి ఇచ్చేసిన. జాయిన్ చేసాము. ఆ తర్వాత నువ్వు ప్రోడక్ట్ కొనాలంటే ఇచ్చిన కార్డుని గుంజుకొని జోలు పెట్టుకున్నా. పైసలు లేవని చెప్పి తిరుగుతుంటే నువ్వు మళ్ళీ ప్రోడక్ట్ కొనమంటే ఆడదేవాలి, నీ బిజినెస్ వద్దని కథ వద్దని. ఊరే నాయన అట్లా కాదు, కదే కార్డు ఇవి అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని సైన్అప్ చేసిన తర్వాత చెప్పిన ఆయనకి, నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ కొనుక్కుంటాను, నువ్వు ఐడి ఏదో క్రియేట్ చేస్తాను కదా చేసి అని చెప్పి ఆ రోజు నేను ఐడి క్రియేట్ చేసుకున్నాను. నా స్పాన్సర్ గ్రేట్ లీడర్ విఎంసిఎం, సో బెంజ్ అచీవర్, సో పురుషోత్తం దాస్ గారు అని పూర్ణిమ గారు. సో ఆ రోజు స్టార్ట్ అయింది నా జర్నీ. సో నేను ఈ బిజినెస్లో అప్పటికి నా మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప శ్రీయుక్తి. సో ఆ పాపకి మదర్ మిల్క్ లేకుండే. నా జీవితంలో ఏదైనా టఫెస్ట్ సిచ్యువేషన్ ఉందంటే ఆ పాప పుట్టినప్పుడు. సో పాల డబ్బాకు కూడా నా దగ్గర డబ్బులు లేకుండే, ఎవరిని పడితే వాళ్ళ డబ్బులు అడిగేవాడిని. సో 500 మళ్ళీ ఎక్కువ కూడా కాదు, ఎక్కువ అవసరం లేదు నాకు, ఒక 500 ఇవ్వండి మళ్ళీ ఇస్తాను. సో ఎందుకంటే ఆ డబ్బులు కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, నా పాపకి ఆ ఆకలిని చూడలేకపోయా. సో ఎన్నో సందర్భాలు అనుకున్న దేవుడికి ఎన్నోసార్లు చెప్పుకునేవాడిని, నాకెందుకు ఇచ్చావు ఈ పాపని, ఎవరికైనా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకునేవాళ్ళు కదా. సో నా దగ్గరే డబ్బులు లేని పరిస్థితి, నేను ఎక్కడ ఈ పాపను చాలగలను అని ఏడ్చుకుంటూ బాధపడుతూ చేస్తుండేవాడిని. సో చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఆ సిచ్యువేషన్లో. సో అప్పుడే ఈ బిజినెస్ సిచ్యువేషన్ ఉంది. ఇంకా జనాలలో నా టాక్ ఏముందంటే, వీడు ఒక అవరగాడు, వీడేం పని చేతగానోడు. సో వీడు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తే వీడు తింటూ దున్నలా తిరుగుతాడు రోడ్ల పైన. బిరుదులు మంచిగా ఉన్నాయా లేవా? ఇన్ని బిరుదులు ఉండే నాకు. సో ఎందుకంటే వీడు ఏది ముట్టుకున్నా, అందరూ మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, వీడు ముట్టుకుంటే అది మట్టి అవుతుంది. అందరూ మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, కానీ అదే బంగారాన్ని వీడు ముట్టుకుంటే మట్టి అవుతుంది. అవి మన బిరుదులు.
సో ఒకరోజు ఒక ఫంక్షన్ అటెండ్ అవుతుంటే నా ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరు ఉంటే ఆ ఫంక్షన్స్ వెళ్ళిపోయి వెళ్తున్నప్పుడు ఏరా సీన్ అందరు బాగున్నారా అంటున్నారు. అంత బాగున్నాను అనుకుంటూ వెళ్తున్నాను. ముందేమో హ్యాపీగా మందలిస్తున్నారు, కానీ వెనకాల ఇంతసేపు నేను చెప్పిన క్యాండిడేట్ వీడియో చూడు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నా బిరుదులవి. నా ఫ్రెండ్ అదంతా అయిపోయిన తర్వాత కింద వచ్చిన తర్వాత, ఒరే నాయన నీకు అర్థమవుతుందా, జనాలు నిన్ను తిట్టుకుంటున్నారా, నీ మీద సెటైర్లు వేస్తూ నవ్వుతున్నారు, ఏంటి నువ్వు కనీసం నువ్వు ఏం చేస్తున్నావు నీకని అర్థమవుతుందా అని నా ఫ్రెండ్ ఒకరోజు అడిగాడు ఆ ఫంక్షన్ తర్వాత. ఇంట్లో నేను చాలా పెద్ద డ్రీమర్ని, నాకు చాలా ఎక్కువ డ్రీమ్స్ ఉన్నాయని నేను ఇంట్లో పెట్టేసుకున్నా డ్రీమ్ చార్ట్. మీ ఇంట్లో ఉందా డ్రీమ్ చార్ట్ ఉందా మీ ఇంట్లో? సో నేను కూడా డ్రీమ్ చార్ట్ పెట్టుకున్నాను. పెద్ద ఇల్లు కావాలి, నా పెద్ద కార్ కావాలి, గోల్డ్ కొనాలి, డబ్బులు సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, నేను సంపాదించిన డబ్బులే మళ్ళీ నా కోసం డబ్బులు సంపాదించాలి. సో ఇవన్నీ నేను పెద్ద డ్రీమ్ పెట్టుకొని నా ఇంట్లో పెట్టేసుకునేవాడిని. మా నాన్న ఇంత చిన్న డ్రీమ్ పోస్టర్ పెట్టుకున్నప్పుడు దాన్ని చింపేసింది ఒకసారి, మళ్ళీ కొంచెం సైజ్ పెంచా, మళ్ళీ చింపితే ఇంకొంచెం సైజ్ పెంచా. అప్పుడు చెప్పిన ఈసారి కనుక నువ్వు తీసేస్తే ఈ గోడ మొత్తం వాల్పేపర్ అవుతుంది నా డ్రీమ్స్ అని. ఆ తర్వాత తీయడం బంద్ చేసిన ఆయన. ఎందుకంటే ఆయనకు కూడా ఇబ్బంది ఎక్కడ అనిపించిందంటే, వచ్చిన వాళ్ళందరి ఇంటికి వచ్చి వాడికన్నా బుద్ధి లేదు మీకన్నా ఉందా, వాడి ముఖానికి ఈ కారు కొంటాడా, ఈ ఇల్లు కొంటాడా, ఎందుకు పెట్టారు మీరు ఈడ, మీకన్నా చెప్పాలి కదా మీరన్న వాడికి అని చెప్పి వచ్చిన చుట్టాలు వాళ్ళని తిట్టిపోతుంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. సో దట్స్ వై వాళ్ళు తీసేసేవాళ్ళు. అరే ఇది నా డ్రీమ్, ఎవడాడు చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చి నేను చేస్తా, వాడికి సంబంధం లేదు, నువ్వేదైనా ఉంటే అడుగు, నీకేమైనా క్లారిటీ ఇస్తా, ఎవడికో నేను ఎందుకు క్లారిటీ ఇస్తా, అట్లా అని చెప్పి నా డ్రీమ్ తీసేయను అని చెప్పి పెట్టేవాడిని. దట్స్ వై అందరికీ తెలిసిండే ఆ సిచ్యువేషన్ అంతా. సో ఒక్కటే చెప్పి పోతా మీ అందరికీ, డ్రీమ్ పెట్టుకోలేని గట్స్ మీకు లేకపోతే బిజినెస్ మీకోసం కాదు. 10-15,000 25,000 జాబులు ఇచ్చేవి చాలా ఉన్నాయి బయట, ట్రై చేయండి. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే అవమానించబడాలి, మిమ్మల్ని జనాలు తిట్టుకోవాలా. దానికి కూడా ఒక మాట చెప్తా. ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు చూసారా మీరు అందరూ? కనిపించాయా మీకు? అవంతా విమర్శించబడిన వాళ్ళ, విమర్శించిన వాళ్ళ? విమర్శించబడిన వాళ్ళని తిట్టించుకున్న వాళ్ళు. రాళ్లతో కొట్టినారు, తర్వాత వాళ్ళు తిట్టినారు, మట్టి పోసినారు మీద, కానీ ఈరోజు శిలా పలకాలు ఉన్నాయి వాళ్ళ ఆడ. కానీ ఆ పోసినోడు తిట్టినోడు ఉండా? మీరు కూడా కంటే. నేనేమంటున్నా అంటే, ఎవడితో నీకు సంబంధం లే, నీ మైండ్లో ఏముంది అది నీ క్లారిటీ ఉందా, అది ఆలోచించాలి. సో నేను అంత పెద్ద డ్రీమ్ పెట్టుకునేవాడిని కాబట్టి జనాలందరికీ తెలిసిపోయింది వీడి పిచ్చోడు అని. సో నా ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్పిన, అరే రీసెంట్గా ఒక బిజినెస్ కాన్సెప్ట్ విన్నాను, సో చాలా బాగా అనిపించింది, కానీ నో మనీ, డబ్బులు లేవు బిజినెస్ చేయడానికి. వాడు నాకు హెల్ప్ చేస్తా, అరే బాబు ఇదోరా కార్డు, నాది SBI క్రెడిట్ కార్డు ఉంది, దీనికి పిన్ కూడా జనరేట్ చేయలే, ఆ పిన్ కూడా నువ్వే జనరేట్ చేసుకో, 10,000 లిమిట్ ఉంది, వాడుకోరా నాయనా, నువ్వేమన్నా చేద్దామంటే చెయ్యి, ఇజ్జత్ పోతుందిరా, వాడు వీటిని గురించి మాట్లాడితే నాకు గలీజ్ అనిపిస్తుంది అని. నా ఫ్రెండ్, నాకు అనిపించలేదు, నా ఫ్రెండ్కి అనిపించింది. సో జీవితంలో అట్లాంటి ఫ్రెండ్ కూడా ఒకడు ఉంటాడు, వాడే నా ఫ్రెండ్ రాజు అని చెప్పేసి. సో వాడికి ఒకసారి గీదే దగ్గర. సో ఆ కార్డ్ తీసుకొని నేను వెస్టీ స్టోర్కి సీదా వెళ్ళి నా అప్లైన్కి ఫోన్ చేసి, ఇగో చూడు సార్ ఊకే ఏడో ఒక ప్రోడక్ట్ కొంటున్నా అని చెప్పిన, ఆయనకి ఏదో లాభం అవుతుందని. సో నేను ఏడుస్తున్నాను, బిజినెస్ స్టార్ట్ చేయలేదని చెప్పిండు ఆయన. ప్రొడక్ట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికాడ ఒక పెద్ద యుద్ధం. ఎందుకు? అస్సలే పాల డబ్బుకు డబ్బులు లేని బతుకునిది, ఇప్పుడు ఈ కంపెనీ ప్రొడక్ట్స్ తెచ్చి వాడకపోతే ఏ దేవుడు ఏడ్చిండు, ఎవడు చెప్పిండు నీకు, నీ బుర్ర ఉందని, బుద్ధి ఉందా అని అడవడం మొదలు పెట్టినారు. ఒక పక్క మా అమ్మ, ఒక పక్క నా భార్య, ఒక పక్క మా వదిన. ఎవరు తట్టుకోలేడు. నిజంగా ఇంట్లో లేడీస్ వరలినారు అనుకోండి, అది ఎవరు తట్టుకోలేడు. గూగుల్ని అడిగిందంట లేడీస్ని హ్యాండిల్ చేయడం ఎట్లా అని, నువ్వు ఇంకోసారి గూగుల్ ఆన్ చేయకని చెప్పిందంట. అది అట్లా తప్పు కాదు, మీరు అనుకోవద్దు. సో సిచ్యువేషన్ ఆ రోజు ఇంకా ఘోరంగా తిడుతున్నారు వాళ్ళు. ఇంకా సో ఏమి అజ్జేద్దని వాళ్ళు తిడుతుంటేనే పోయి తిని సపరేట్ పోయి పడుకున్నా. మిడ్ నైట్ వాళ్ళందరూ పడుకున్న తర్వాత లేచి
ఇంట్లో వాడే ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అన్ని ఒక కాటన్ డబ్బాలు వేసి అటిక మీద వేసి ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్ని ఇల్లు మొత్తం పరిచేసి మళ్ళీ పోయి పడుకున్నా. ఆ రోజు తెల్లారి దొంగ నిద్రపోయినా, 9 గంటలకు లేచిన. వీళ్ళు లేచి చూస్తున్నారు, 6 అవుతుంది ఇంకా లేస్తలేడేంది, మా పేస్ట్ ఎడబెట్టిండు, మా బ్రష్ ఎడబెట్టిండు అని. అవి తీసి భద్రంగా దాచిపెట్టి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మంచిగా లేకపోతే మళ్ళీ తీసి ఇవ్వచ్చు కదా, లేకపోతే కొట్టినా కొడతారు వీళ్ళు. సో కాబట్టి అది అటక మీద పెట్టి ఈ ప్రోడక్ట్స్ ఇచ్చిన. చూసిరు ఇంక లేచేటట్టు లేడని ఆ కొత్త బ్రష్లు కొత్త పేస్టులు అని వాడడం మొదలుపెట్టారు. ఎవడు అడగలే. మళ్ళీ తెల్లారైంది, ఎవరు అడగలే. మళ్ళీ తెల్లారైంది, ఎవడు అడగలే. ఆ రోజు సాయంత్రం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అరే ఈ ప్రోడక్ట్స్ ఇంత బాగున్నాయి, రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ ఉన్నాయి, నాకైతే ఇంతకుముందు ప్రోడక్ట్ కంటే ఈ ప్రోడక్టే బాగా అనిపించింది అని వాళ్ళ అక్క చెల్లెలు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు సిస్టర్స్ మాట్లాడుకుంటున్నారు, ఈ ప్రోడక్ట్ బాగున్నాయని. నేను దొంగచాటనంగా విని, ఆహా ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇప్పుడు ఎవరికైనా చెప్పొచ్చు నేను, ఎందుకంటే నాకే తెలియనప్పుడు నేను ఎవరికి చెప్తా. సో అలా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 రూపాయలు, 164. మీరు ఇందాక ఏవీలో చూశారు కదా, స్టేటస్లో పెట్టి కథ కార్ఖానా ఇవన్నీ చేసి, అంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే జనాలు ఏదైతే వద్దు అంటారో అదే చేయాలనిపిస్తుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు తెలుసా, జనాలు ఏది వద్దంటే అది బంద్ చేస్తారు, ఏది చేయమంటే అది చేస్తారు. దానివల్ల సక్సెస్ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. నేనేమడుగుతున్నా, మీకు ఏదైనా ఒక అవకాశం ఉంది, అది ఎవరో వేరే వ్యక్తి చెప్తున్నారు, అతని మాటలు విని మీరు చేస్తున్నారు కదా, ఒక బాండ్ పేపర్ ఇచ్చి ఇది నువ్వు చెప్పినందుకే చేస్తున్నాను, లాభం వస్తే నీకు 20% ఇస్తా, నష్టం వస్తే 80% నువ్వు భరిస్తావా అని చెప్పి రాసి ఆయనకి ఇస్తే సంతకం పెడతాడా? కానీ నేనేమంటున్నా, అదే బాండ్ నా దగ్గర తీసుకురండి, నేను చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మీరు పని చేస్తే ఆ ఇన్కమ్ మీకు రాకపోతే దానికి నేను షూరిటీ ఉంటా. ఇది జీవితంలో కూడా ఎవడు ఈ అవకాశం ఇయ్యాడు. ఎస్ సార్ నో? సో నాకు అప్పుడు దొరికింది, పట్టేసుకున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళిపోయినాం, పని చేసుకుంటూ పోయినాం. ఒకటే, చాలా మందికి ఏదైనా ఇంట్లో చిన్న లొల్లి అల్లరి ఏంది, పని చేస్తాం. పిల్లిగాడికి ఏదో చెప్పులు లేవు, షూస్ లేవంటే వెస్టీజ్ బంద్ చేస్తాం, లేకపోతే చుట్టాలు ఎవరైనా వెస్టీజ్ బంద్ చేస్తాం, జాబ్ బంద్ చేయం. జాబ్ పోకపోతే జీతం రాదు కదా, ఎస్ఆర్నో? అదే వెస్టీజ్ అంటే పుణ్యానికి వచ్చింది కాబట్టి బంద్ చేస్తాం, లేదు ఇంటికాడైనా వెస్టీజ్ బంద్ చేస్తాం. జాబు మా పొయ్యి వచ్చినాక చేస్తాం ఈ పని. మరి వెస్టీజ్ ఉంది కదా, వెస్టీజ్ బంద్ చేసినా ఏం కాదు. నేను ఒకటే చెప్తా, మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అది కూడా మీకు అంతే ప్రయారిటీ వస్తుంది. ఎస్ఆర్నో? అవునా కదా? నేను ఏమంటున్నా అంటే, లేనివి కావాలంటే చెయ్యని పనులే చెయ్యాలి, చేస్తున్న పనులే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే రాగలదు. నీ జీవితం మారాలంటే కొంచెం కొత్తగా ప్రయత్నించు. ఆల్రెడీ జనాలు ఇదే తోవాలో పోతున్నారు, అదే బాటలో వెళ్తున్నారు. సక్సెస్ ఉందా లేదా మీరు చెక్ చేయండి. ఒక జీవితంలో 20 సంవత్సరాల ఉద్యోగంలో అతను హ్యాపీ ఉన్నాడా లేడా అతను చెక్ చేస్తే, ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నేను 20 ఏళ్ళు పనిచేసి నా అనుభవం చూసుకోవాల్సిన పనిలే. నా పక్కన ఉండే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుండే, ఆయన లైఫ్ స్టైల్ ఏంది? నా పక్కన ఉన్న టీచర్ ఈయన పనిచేస్తుండే, ఈయన లైఫ్ స్టైల్ ఏంది? ఎక్కడ ఆగిపోయింది? సో హ్యాపీ ఉన్నారా లేరా? వాళ్ళ అనుభవాన్ని నేను తీసుకోగలిగితే చాలు, నేను సగం జీవితాన్ని సేవ్ చేసుకున్నట్లే లెక్క. కానీ మనం ఒక్క పొందాన ఉండం. మనం ఏదైనా సరే 10 మంది చేసే పనిని చేయాలని చూస్తాం. సో నేనేమంటున్నానంటే, కొంచెం కొత్తగా ఎప్పుడైతే మీరు ట్రై చేస్తారో మన లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మా లైఫ్ అట్లానే స్టార్ట్ అయింది. సో ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత కష్టాలు లేకుండా ఈ జీవితం ఉందా? ఉందా? చూడండి, కాళ్ళు తడవకుండానైనా జీవితాన్ని దాటి ఉండొచ్చు ఏ వ్యక్తి అయినా, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వ్యక్తి లేడు ఈ భూమి మీద. నిజమా కాదా? సో కాళ్ళైనా తడవకుండొచ్చు, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ఏలలే ఎంత పెద్ద దొర అయినా, రాజు అయినా, ఎవరైనా సరే. సో మీరు ఈ బిజినెస్ చేస్తున్నా, బయట ఇంకొక పని చేస్తున్నా, మీకుండే తలనొప్పులు మీకుంటాయి, మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, మీరు చేసే పని మీరు చేయాల్సిందే. ఎస్ ఆర్ నో? ఇక్కడ తెలివి పనికిరాదు, అటిక తెలివి పనికిరాదు, కామన్ సెన్స్ పనికి వస్తుంది. మీకు ఈ బిజినెస్లో ఎక్కువ చదువు ఉందా, తక్కువ చదువు ఉందా,
మీరు హైట్ ఉన్నారా, చిన్నగా ఉన్నారా, మీరు ఫెయిర్ ఉన్నారా, బ్లాక్ ఉన్నారా, ఇవన్నీ సంబంధం లే. ఇన్నోసెన్స్, కామన్ సెన్స్ ఉంటే చాలు, మీరు పని చేస్తారు, ముందుకు వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన పొలంలో పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ రోడ్డు పై నుంచి ఇద్దరు సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు. సైంటిస్ట్ అంటే ఎంత పెద్ద చదువు, ఎస్ఆర్నో, చాలా పెద్ద చదువు చదువుకున్నారు. పెద్ద ఆయన పొలంలో పని చేస్తున్నాడు. ఆయన గానుగని కూడా నడిపిస్తున్నాడు. తెలుసా గానుగ? ఒక రోల్ ఉంటుంది, గానుగ ఒక ఎద్దును కట్టేస్తారు, రౌండ్గా తిరుగుతుంటే అది దంచినట్లు అయిపోయి నూనె వస్తుంది, పౌడర్ అయిపోతుంది. తెలుసా గానుగ? తెలుసు కదా. సో ఆ గానుగ ఒక పక్క ఎద్దుతో గానుగ చేస్తున్నాడు, ఒక పక్క ఆయన పొలం పని చేస్తున్నాడు. ఒకే టైంలో రెండు పనులు అయిపోతున్నాయి. ఈ సైంటిస్టులు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా. సో వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద అయినా అంటే చెప్పండి అయ్యా అంటే, ఇది ఏంది, ఇది ఎందుకు తిరుగుతుంది, ఇక్కడ నుంచి లిక్విడ్ వస్తుంది, ఏంది అది అని అడిగారు. వాళ్ళు చెప్పిండు, చూడండి ఆయన, దాన్ని గానుగెద్దు అంటారు. సో అది తిరుగుతుంటే మనకి పౌడర్ కానీ నూనె కానీ మనం తీసుకోవచ్చు. సో మేము దంచేవాళ్ళు. సో ఇది గానుగానే ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇది కొంచెం ఈజీ అయిపోయింది సో అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండు. మరి ఇంకొక క్వశ్చన్ ఉంది అని అడిగిండు. చెప్పండి అంటే, నువ్వు 1/2 కిలోమీటర్ అవతల పని చేస్తున్నావు, ఈ గానుగెద్దు అనేది ఇక్కడ తిరుగుతుంది, ఒకవేళ ఇది తిరిగిపోవడం ఆపేస్తే ఏం చేస్తావు అని చెప్పిండు ఆయన. అంటే అప్పుడు ఏం చేస్తుండంటే ఆయన, పెద్ద ఆయన ఏం చెప్పిండంటే, బాబు అందుకే నేను ఏం చేశానంటే దాని మెడలో ఒక గంట కట్టాను. ఏంటి? గంట కట్టాను. అది నడుస్తుంటే శబ్దం వస్తుంది, గన్ 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 అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చింది కాబట్టి ఆయన ఇక్కడనే ఉండు, మా ఓనర్ ఇక్కడే ఉండు అనుకున్నది భయపడుతుంది, అందుకే నడుస్తుంది, ఆగదు అని చెప్పాడు. వీళ్ళు సైంటిస్టులు కదా, కాలే అయిపోలే నా జోలి. సో వీళ్ళు సైంటిస్టులు కదా, మరి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తారు కదా. వీళ్ళు ఏమడిగినారంటే, మరి పెద్ద ఆయన ఈ ఎద్దు కూడా నిలబడి తలకాయ ఊపినా కూడా శబ్దం అవుతుంది కదా, నిజమే కదండి. మరి ఇది తలకాయ నిలబడి కూడా ఊపుతుంది కదా, అప్పుడు కూడా నీకు శబ్దం వస్తుంది కదా, మరి అప్పుడు ఏం చేస్తావు అని అడిగిండు. ఆ పెద్ద ఆయన కూల్గుండి ఒక మాట ఇచ్చేసిండు, బాబు మా ఎద్దు మీ అంత చదువుకోలే బాబు, అది అట్లా చేయదు అని చెప్పి. దట్స్ కాల్డ్ ఇన్నోసెన్స్ అండ్ కామన్ సెన్స్. ఓకే, చదువుకున్నోళ్ళ కంటే చదువు రానోళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు ఏ విషయంలోనైనా. ఎగ్జాంపుల్ చెప్పాలా? వెంకటేశ్వర హోటల్ కదా అది, ఏం సార్ అదేనా? వెంకటేశ్వర హోటల్కి పోయిండు, ఒకైనా చదువుకున్నాయన పోయిండు. ఏం చేస్తారు? ఫస్ట్ లోపలికి పోగానే డోర్ మీద దగ్గరికి పోయి చూస్తాడు, ఇక్కడ పుల్ అని రాసి ఉందా, పుష్ అని రాసి ఉందా, ఏం రాసిండు వీడు, అసలు ఏంది కథ కార్ఖానా, చూస్తారా చూడరా? అదే చదువు రాని వ్యక్తి వెంకటేశ్వర్లో హోటల్కి పోయిండు, ఏం చేస్తాడు? దొబ్బుతాడు, పోయి రాకపోతే లాగుతాడు, పోతాడు. ఈయన ఏం రాసిన లోపు ఆయన ఆర్డర్ పెట్టుకొని తింటుంటాడు. ఎసార్ నో, నేను ఏమంటే ఎక్కువ ఎంత చదువుకున్నా చదువు రానట్టు నువ్వు బిహేవ్ చేస్తే నీ జీవితంలో తొందరగా సక్సెస్ అవుతావు, అంతమించింది ఏం లేదు. సో అంటే ఈ బిజినెస్ కూడా అంతే, నువ్వు ఎక్కువ నీ తలకాయతో ఆలోచించి పరిశాన్ అవ్వద్దు. ఆల్రెడీ ఆలోచించిన వాళ్ళు ఉండరు, వాళ్ళు చించుతారు, వాళ్ళని ఫాలో కావాల్సి అంతే. ఈ ఎక్కువ ఇక్కడ చింపాల్సిన పనిలే. ఓకే, సో మేము కూడా అట్లనే స్టార్ట్ చేసినాం, ముందుకు వెళ్ళిపోయినాం. సో తర్వాత ఫస్ట్ మంత్ 164, 512 అండ్ 17,900, 22,000, 29,000. నా 6th మంత్ బిజినెస్ నుంచి కరోనా స్టార్ట్ అయింది. 30,000 ఇన్కమ్ వచ్చింది, 40 లక్షలు అప్పు ఉంది. ఇక బయట పడుతున్నా అని దేవుడికి మొక్కేలోపై కరోనా వచ్చింది, ఖతం, బిజినెస్ అంతా క్లోజ్. అక్కడి నుంచి 1.5 year సీత బాధలు పడినా, ఏ పని దొరికితే ఆ పని చేసిన, ఈ పని ఆ పని అని ఆగలే. సో తర్వాత మళ్ళీ ఏదైనా కానీ మళ్ళీ స్టార్ట్ చేసాం బిజినెస్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశా. ఫస్ట్ మంత్ 500 రూపీస్, సెకండ్ మంత్ 1,800 రూపీస్, థర్డ్ మంత్ 5,400 రూపీస్, 4th మంత్ ఈ బిజినెస్ నుంచి 64,000 తీసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 9,99,291 రూపాయలు వచ్చింది. బాగుంది కదా, బాగుందా లేదా? బాగుంది కదా. సో
డబ్బులు ఈజీ వస్తే మజా ఉండదు. ఎసారనో మజా ఉండదు. రెండోది, అనుభవం లేని డబ్బు నీ దగ్గర ఉండదు ఎప్పుడు కూడా. అవునా కదా? సో ఫస్ట్ భగవంతుడు కూడా చూస్తాడు, అంటే అది కూడా అదృష్టం ఉండాలి. ఒక సినిమాలో చూసా, భగవంతుడు ఏం సినిమానో ఉంటే అది, ఆలీ ఉంటాడు, బ్రహ్మానందము అండ్ కోవై సరళ దేవుడు, అదే రవితేజ మూవీ అది, దేవుడు చేసిన మనుషులు. సో ఒక వ్యక్తి రోడ్డు పైన దాటుకుంటూ పోతాడు. వీడు పూజ చేస్తాడు లక్ష్మీదేవికి, అది క్షుద్ర పూజ చేస్తాడు. రా అంటే ఎక్కడ వచ్చేది అని అంటుండే. సో తర్వాత ఏంటండి స్వామి, ఈడు నన్ను భయపెట్టిస్తుండు పూజతో, వీడికి ఒక మూట పడి లొల్లిపోతుంది అని చెప్తారామ. ఫోన్లే సరే అట్లని ఇచ్చేద్దామని చెప్పి ఆడ మూట పడేస్తాడు. వీడు సడన్గా ఆలి రోడ్డు మీద పోతుంటే వీడికి అనిపిస్తుంది, ఒక గుడ్డ అయినా పోతుంటాడు ఇట్లా అనుకుంటా. అమ్మ వీడు కళ్ళే లేకుండా ఎట్లా పోతారా వీడు, మనం జరసేపు కళ్ళు మూసుకుంటే పరిశాన్ అవుతుంది, వీళ్ళు ఎట్లుంటారు, ఒకసారి ట్రై చేద్దాం అంటాడు. పోయి ఆ మూట దాటుకొని అవతల పోతాడు. వాడు చెప్తాడు, దేవుడి కిందికి వచ్చి, ఒరే మూట చూడరా నీది కాదా, నేను ముందే చూస్తే వెనక్కి చూడరంట. వాళ్ళని మనం మార్చలేము. ఫ్లెక్సిబిలిటీ లైఫ్లో లేకపోతే వాళ్ళని మనం కాదు కదా, దేవుడే మార్చలేడు, మనమే మారుస్తాం. అవునా కదా? సో ఈ బిజినెస్లో మీరు ఇమిడిపోతే మీకు సక్సెస్ వస్తుంది. మీరు కనుక దీన్ని ఇంకొంచెం ఉల్టా ఆలోచన చేస్తే సక్సెస్ రాదు. సో మా జీవితంలో ఇవి జరిగినాయి. ఇలానే స్టార్ట్ చేశాము. తర్వాత ఒక స్కోడా ర్యాపిడ్ కారు కొన్నాను సుమారుగా 19 లక్షల రూపాయలతో. దాని తర్వాత థ్యాంక్ యూ. దాని తర్వాత నా ఫాదర్ కోసం, ఆయన మంచి డ్రీమర్, అందుకని ఒక ఫోర్డ్ ఇండివర్ కారు కొన్నాను ఆయన కోసం. సో విలేజ్లో, నేను హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటా అన్నప్పుడు ఆయన చెప్పిండు, నువ్వు హైదరాబాద్లో 100 ఇల్లులు కొనుక్కో, ఎవరికి, నా ఊరిలో నాకు ఒక ఇల్లు కావాలి, సో అది నాకు ప్రెస్టీజ్ అని చెప్పిండు ఆయన. సో వెంటనే నా డ్రీమ్ని పక్కన పెట్టుకొని నా ఫాదర్ కోసం ఒక డ్రీమ్ హోమ్ విలేజ్లో కట్టాను 60 lakhsతో. ఈరోజు ఆయన వెరీ హ్యాపీ ఉన్నారు. సో దాని తర్వాత నా కోసం హైదరాబాద్లో చెప్పా కదా గోడ మీద రాసుకున్నా అని చెప్పి, సో ఆ గోడ మీద రాసుకున్నట్టుగానే నా డ్రీమ్ ఉండాలి, సో అలానే ఉండాలి అని యాడ్ చేశాను. యాడ్ చేస్తూ నా డ్రీమ్ హోమ్ స్టార్ట్ చేసి సో తీసుకున్నాను. వర్త్ ఆఫ్ 2.5 కోట్ల రూపాయలతో నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు ఏదైతే గోడ పైన రాసుకున్నానో అవన్నీ మెయిన్గా ఉండాలి అందులో అని. సో ఏముండాలని రాసుకున్నానంటే 4 బెడ్రూమ్లు ఉండాలి నా ఇంట్లో అని చెప్పి రాసుకున్నాను. కానీ 6 బెడ్రూమ్లతో కట్టుకున్నాను. సో నా ఇంట్లో సినిమా థియేటర్ ఉండాలనుకున్నాను, సినిమా థియేటర్ కట్టుకున్నాను. సో పెద్ద లాన్ ఉండాలి అనుకున్నాను, లాన్ పెట్టుకున్నాను. ఆఫీస్ రూమ్ ఉండాలి, నాకు ఆఫీస్ రూమ్ ఉంది. దాని తర్వాత మనం తెలంగాణ వాళ్ళం, ఎస్ఆర్నో, మనకు 2 నడుస్తాయి, నీకు తెలుసా. బయటకు పోయి ఇంటికి వస్తున్నప్పుడల్లా మా నాన్న ఫోన్ చేస్తుండే, ఏడునో అని. సో రోడ్డు పైన ఉన్నా అంటే వచ్చేటప్పుడు కొంచెం పట్టుకరా అంటుండే. అర్థమైంది కదా? మన దగ్గర పైసలు ఉండేవి కావు. ఇక నేను ఆగేశాస్త్రం ఉంటే ఆయనకు ఫోన్ కొట్టాలి, ఇక కాకా 200 కొట్టి మళ్ళీ కొడతాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి పోతే ఇచ్చేది పోయే కాలం వచ్చింది. ఏం చేయాలని వాళ్ళ వీళ్ళకి డబ్బులు తీసుకొని కొంచెం పోతుండే. అది కూడా పోయి నా డ్రీమ్ చార్ట్లో రాసుకున్న, మా ఇంట్లో ఒక బార్ కౌంటర్ కూడా ఉండాలి, అలా కొన్ని లక్షల మంది ఉండాలి అలా అని. సో అది కూడా దాన్ని సెట్ చేసి పెట్టేసా, ఆయనకి గిఫ్ట్ ఇచ్చిన దాన్ని. సో ఇప్పుడేంటి తెలుసా సిచ్యువేషన్, ఒకప్పుడు డబ్బులు లేనప్పుడేమో ఫోన్ చేసి కొంచెం తీసుకురా అంటుండే. ఇప్పుడు అంత పెట్టి ఓ 3-4 లక్షల సరుకు అందులో ఉంటే రోజు పోతాడు, చూస్తాడు, కిందకు వచ్చి అన్నం తింటాడు. ఓ రోజు అడిగిన, ఏంది నీకోసమే కదా ఇది స్టార్ట్ చేసింది, నువ్వేంది అన్నం తింటున్నావు ఇంటికి వచ్చి అంటే, అది ఆ కోటర్ కొనుక్కొచ్చినప్పుడే తాగుబుద్ధి అయింది, కానీ ఇన్ని చూస్తే ఈ బాటిల మీద ఉన్న రేటు చూస్తే మందు బంద్ చేయాలనిపిస్తుందిరా, ఉండని వాటిని అట్టనే. ఎందుకంటే అది 10,000, 15,000, 20,000 ఉన్నాయి కదా, దానిపైన ఆ రేట్లు చూసుకొని మరీ తాగుతాడు ఆయన. సిచ్యువేషన్ అట్లా ఏర్పడింది. మా అమ్మ అంటుంది, అరే మీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒకటే అంటుంది మా అమ్మ. ఎందుకు తెలుసా, పైకి వచ్చుండు, చూస్తుడు, వచ్చి తింటుండు, ఏం తాగలేడు అని. సో అంటే ఈరోజు ఈ లైఫ్ని ఇట్లా ఎంజాయ్ చేస్తాను. సో నేనేమంటాను, ఇంతసేపు మీరు ఎంజాయ్ చేస్తురా? ఎంజాయ్ అనిపిస్తుందా?
ఒకవేళ మీ జీవితంలో కూడా ఇవన్నీ ఉంటే లైఫ్ ఎట్లుంటుంది? సూపర్. ఎట్లుంటుంది? ఒక్కసారి విజువలైజ్ చేయండి. సో మీ జీవితం మారబోతుంది. మీరు తీసుకునే డిసిషన్ పైన మీ జీవితం మారబోతుంది. మీ పక్కింటోడు వస్తాడు, ఇవన్నీ వర్కౌట్ కావు, చేస్తావా నువ్వు అంటే చేస్తారా వదిలేస్తారా? వాడు ఏమన్నా మొత్తుకొనియండి, వాడు బిల్డింగ్ ఎక్కి దుంకనియండి. ఎస్ సార్ నో? ఏం పేరు సార్ మీ పేరు? సత్యనారాయణ. కూర్చొని సత్యనారాయణ గారు ఎంజాయ్ చేస్తుంది కదా, మామూలు ఎంజాయ్ చేయట్లే, బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నా ఆయన. సో నేను ఒక్కటే నోటీస్ చేస్తా, రేపటికి రూపు లేదు. నిన్న అనేది జరిగిపోయిన గతం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. నీకు ఏదైనా అనిపించింది దాన్ని వెంటనే స్టార్ట్ చేయి. ఎందుకంటే ఈ జీవితం అనేది కోరిక, ఆశ, విశ్వాసం, నమ్మకంల మీద ఉంటుంది. సో ఆశ మొదటిది. అందరు నైట్ పడుకుంటారు, అలారం పెట్టుకుంటారు, రేపు పొద్దుగాల 5 గంటలకి అని. ఎస్ సార్ నో? ఎందుకు అలారం పెడతాం? నేను రేపు కూడా బతికుంటా అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి నువ్వు పెట్టిన ఆశ ఉంది కాబట్టి పెట్టావు. ఎస్ సార్ నో? రేపటికి రూపు లేదంటే పెడతావా? సో ప్రతి ఒక్క వ్యక్తి ఆశాజీవి, అవునా? రెండోది విశ్వాసం. ఒక ఊర్లో వర్షాలు లేవు, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. కానీ ఏదో ఒక దేవుడి దగ్గర వెళ్ళి ఒక పండగ చేస్తే వర్షాలు పడతాయి అని చెప్తే అందరు వెళ్ళిపోయి పండగ చేయడానికి వెళ్ళారు. కానీ ఒక పిల్లడు మాత్రం అంబ్రిల్లా పట్టుకొని పోయిండు. ఎందుకు? వర్షం వస్తుందేమో అన్న ఒక విశ్వాసం. తర్వాత చిన్న పిల్లల్ని ఇట్లా ఎగరేస్తుంటే వాళ్ళు నవ్వుతారు. ఎసర్నో? విపరీతంగా నవ్వుతారు, పెద్దగా నవ్వుతారు, అవునా? ఇది అందరూ ట్రై చేస్తున్నారా లేదా? కానీ నేను మిమ్మల్ని ఎగిరేస్తే ఒరే దుంపలుగా కింద పడతాం రా నేను దించు. ఎసర్నో? ఎందుకు ఆ పిల్లోడు నవ్వుతున్నాడు అంటే నమ్మకం. ఎగిరేసేది నా నాన్న, ఎగిరేసిన పట్టుకోగలడు అని ఒక నమ్మకం. సో మీ జీవితం కూడా ఆశ, విశ్వాసం, నమ్మకంలతో ముడిపడి ఉంది. వీటిని ఎప్పుడు మనం మరవద్దు. ఇవి మర్చినామంటే లైఫ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ చేయాల్సిన పని ఏమున్నది వెస్టీజ్లో? సార్ శ్రీనివాస్ వడ్డెమాను 5 సంవత్సరాల ముందు అడుక్కు తినే పొజిషన్లో ఉండేటోడు ఈరోజు ఎందుకు కోట్ల టర్నోవర్ చేసుకోగలిగిండు, కోట్ల సంపాదన సృష్టించుకోగలిగిండు, ఎందుకు 2 కార్లు ఇంటి ముందు పెట్టుకోగలిగిండు, 2.5 కోట్ల రూపాయల ఇల్లు ఎలా కొనగలిగిండు, సో రేపు వర్త 1 crore రూపీస్ బెంజ్ ఎలా కొనబోతున్నాడు. సో ఇవన్నీ మీకు క్లారిటీ రావాలంటే నేను ఏం చేసినా కూడా మీకు తెలియాలి. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? ఎంతమంది రెడీ ఉన్నారు? అందరు రెడీ ఉన్నారా? అందరు రెడీ ఉన్నారా? అందరు రెడీ ఉన్నారా? సో ఇక్కడ చేసేది ఏమున్నది? రోజు మీరు పండ్లు తోముకోవాలా, రోజు స్నానం చేయాలా, రోజు బట్టలు ఉతుకుతున్నాం, అందంగా పౌడర్ వేసుకొని తయారవుతున్నాం. ఇవి కొత్తగా చెప్పాలన్నా ఇవి తెలిసినేనా? కానీ జనాలు అందరూ మాట్లాడతారు, నా బిజినెస్ ఎందుకు పెద్దది అవుతలేదు, ఎంతమందికి బిజినెస్ అవుతలేదు, డౌన్లైన్ నా మాట వింటలేడు, ఎక్కడ పోయినా నో అంటారు, అసలు ఏంది బిజినెస్ అని ఎంతమందికి అనిపిస్తుంది? ఓపెన్గా మాట్లాడతా, మీకు ఆన్సర్ ఇచ్చి పోతాను నేను ఇక్కడ నుంచి. నేను ఎంతమంది చెప్పినా అందరు నో అంటారు, నాకు అసలు ఏం అర్థమవుతలేదు, నా మైండ్ ఖరాబ్ అవుతుంది, అసలు ఏంది శ్రీనివాస్ వడ్డెమ్మనికి ఇంత పెద్దగా చెప్పిపోతుండు, మరి నా బిజినెస్ ఎందుకు అవుతలేదు అని ఎంతమందికి అనిపిస్తుంది? ఇంతసేపు నేను మాట్లాడుతున్నా కదా, మీ అందరికైతే అనిపిస్తుంది. నేను ఒక్కటే చెప్తా, నా పక్కన ఉన్న వాళ్ళంతా గొర్రెలు అనుకుంటే చేయలేస్తా. వీళ్ళందరూ వాళ్ళు కలెక్టర్లు, వీళ్ళు ఇంజనీర్లు అంటే చేయలేవు. నేను ఒక్కటే చెప్తున్నా, పక్కోడు తెచ్చి మీకు అవసరం లేదు, మీకేమనిపించిందనే నేను అడుగుతున్నా. ఎంతమందికి అనిపించింది ప్లీజ్? ఇంతమందికి అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. అరే నేను దించమనిలే చేయదు. అరే మీరు తప్పు చేస్తున్నారు మీరు అనుకుంటురా ఏమి? ఈ వీళ్ళే కరెక్ట్ పర్సన్, వీళ్ళకే క్లాప్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక్కటే చెప్తా, మీ జీవితంలో మీకేం కావాలనే కదా మీరు ఇక్కడ వచ్చింది. మరి క్లారిటీ లేకుండా పోతే మీరు కూడా తప్పు చేస్తున్నట్లే కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు బిజినెస్లో ప్లాన్ చెప్తే నో అంటురు అనే వాళ్ళు ఉన్నారు కదా. నేను అడుగుతున్నా, ఒకసారి నో అనండి, ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. ఇంతేనా? ఇక
ఇంకొంచెం అంటే అంతే అంటూ సపరేట్ వదిలేస్తారు, దాన్ని పెంచుతలేరు మీరు. నేను మన ఫైనల్గా నో అనండి ఒకసారి. ఏమైంది? పోనీ టై అన్న కదిలిందా? మరి ఏముంది, వేరే నో అంటే ఏమైతుంది? దేనికి దాన్ని పరిశాన్ అవ్వాల్సిన పని ఏముందాడా? ఓ అమ్మ వాడు నో అన్నాడు, నాకు కిట్టం పోయి కింద పడ్డది, చల్ నేను బిజినెస్ చేయ. అరే వాడి కర్మకి నువ్వేం చేస్తావు? ఎస్ సార్ నో, వాడి కర్మకి నువ్వేం చేస్తావు? ప్రతి ఒక్క జీవితం కర్మ ఫలం మీద ఆధారపడి ఉంటాయి. ఎంతమంది తెలుసు కర్మ ఫలం? నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం అని అనను, మిస్టేక్స్. ఎవరు తెలిసి తప్పులు చేయడు, అది బై హ్యాపెన్ జరిగిపోతాయి అంతే. సో అలా, సో ఈ కర్మ ఫలం క్లియర్ అవ్వని ఎవడికి ఏ బిజినెస్ అర్థం కాదు, ఎవడు బిజినెస్లో డబ్బులు సంపాదించలేడు, ఎవరు లైఫ్లో రీచ్ అవ్వలేరు. కర్మఫలం స్టోరీ తెలుసా మీకు? చెప్పాలా తెలుసా? అదే అందరు పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. సో కర్మఫలం స్టోరీ ఎందుకులేండి, దాన్ని కవర్ చేద్దాం వేరే. సో నేనేమంటున్నానంటే, ఈ జీవితంలో నీకు ఏదైతే కావాలని నువ్వు నమ్ముతావో, దానికోసం నీ బెస్ట్ ఫైట్ నువ్వు చేస్తావో, అది నీ సక్సెస్. ఎప్పుడైతే నీకు జీవితంలో కావాలనుకున్నవన్నీ నువ్వు పక్కోని అడిగి సలహా తీసుకుంటావో, అది నీ ఫెయిల్యూర్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నేను అడుగుతున్నా మీ అందరికీ, మీ లైఫ్లో డిసిషన్ మీదా నీ పక్కింటోడదా? మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు అమలక్కలు అందరు ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు ఇంటికి అవుతారు, కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో. సో ఎన్నడూ బయటికి వెళ్ళినా మా తాళమేసి మరీ పోయింది, ఆడికి పోయింది అని అడుగుతారు చాలామంది. చూస్తుంటారు పక్కన, ఎప్పుడు వస్తుందో చూద్దాం అడుగుదామని. సడన్గా గేటు కర్ర మనసు అప్పుడు వస్తుంది. ఆమె తినను కూడా తినది వచ్చిందాక. ఎందుకంటే ఆమె కంటే కూడా ఈ పోయిన ఆమె గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. వెంటనే కర్ర మన శబ్దం వచ్చిందంటే బయట వచ్చి, ఏంది వదినా నీకోసమే వెయిట్ చేస్తున్నా అంట. అయ్యో అవునా, ఎందుకు ఏమైంది వదినా నీ పోయి అడుగుతుంది. ఆమె చెప్తుంది, ఏడుకోయినావు అయితే కానీ ఏడుకోయినావు. అప్పుడు చెప్తుంది, నేను వెస్టీజ్ మీటింగ్ అంట పోయి వచ్చిన, భలే మాట్లాడిండు ఆయన అనగానే ఏమంటది, ఓ వెస్టీజా అంటది, తిప్పుకొని పోతుంది. అప్పటిదాకా మంచిగానే ఉంటుందమ్మా, మీటింగ్ వినిపోయినామా. ఈ ఓ వెస్టీజా అన్నప్పుడే కథం, బ్యాటరీ అంతా 97% ఉన్న బ్యాటరీ 3%కి వస్తుంది. అయ్యో నిలబడి వదినా అంటది. ఆమె నిలబడి వెనక్కి చూస్తుంది. ఏంది ఓ వెస్టీజా అన్నావు అన్నది. అదా మా చుట్టాలు చేసి వదిలేసారులే అమ్మాయి, దాని గురించి ఎందుకులే అని వెళ్ళిపోతున్నా. కథం, ఫోన్ బంద్ అయిపోతుంది, బీపీ డౌన్ అవుతుంది, షుగర్ లెవెల్ పడిపోతుంది. సప్పుడాట చెప్పులు కూడా ఇడు గోడ పక్కన నిలబడి ఆలోచిస్తాడు. నీ ఇంతసేపు వీడు మాట్లాడినంత దొంగ మాటలేనా, ఇవన్నీ వర్కౌట్ కావా? ఇక ఆమె మైండ్ పనిచేయదు ఇక అప్పుడే. కాబట్టి వెంటనే ఏం ఆలోచన వస్తుంది, ఇక అప్లైన్ ఫోన్ చేస్తాడు, మేడం పోయిరా ఇంటికి అని. ఆ ఫోన్కి ఆమె 50 kg ట్రైన్ కడుతుంది. ఏడలేస్తుంది అది లేవదు. ఈ అప్లైన్కి పరిశాన్ అవుతుంది. ఏంది మేడం ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, ఫోన్ ఎత్తుతలేదు, ఏంది ఏం జరిగి ఉండొచ్చు, అసలు ఇంటికన్నా పోయిందా అని ఈయన పరిశాన్ అవుతాడు. ఎవరు మీటింగ్కి ఇన్వైట్ చేసిన అప్లైన్ ఉంటాడు కదా, ఆయన పరిశాన్ అవుతాడు. సీదా ఇక ఆ రోజు సాయంత్రం ఏం పోతారని పొద్దుగా లేసి సీదా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గుండెల రాయి పడతా, అమ్మ కొడుక వచ్చింది రావిడని పోయేడతాడు. ఏమైంది మేడం, నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా, మీరు ఫోన్ ఎత్తుతలేదు అటు అవంటది. ఏం బిజినెస్ ఏమో పోసారు, మా పక్కింటి వాళ్ళంట చేసి వదిలేసారంట. ఇక ఆయంత దానికి నేనేం చేస్తా సార్, నాతో ఏడవుతుందంట. బిజినెస్ చూసింది ఎవరు, డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? నేను, మనం కాదు, నేను. నాకు 10 కోట్లు వస్తాయి, మనే అయితే అప్పుడు అన్నారు మళ్ళా. బిజినెస్ చూసింది ఎవరు, డిసైడ్ అయ్యేది ఎవరు, పని చేయాల్సింది ఎవరు, ప్లాన్ చూపించాల్సింది ఎవరు, సక్సెస్ రేషియో వస్తే తీసుకోవాల్సింది ఎవరు, ఫెయిల్ అయితే దాన్ని భరించాల్సింది ఎవరు?
ఇప్పుడు వాడితో నీకెందుకు? వాడేం చేస్తాడు నీ జీవితంలో? ₹1 అన్న నీ చేతిలో పెడతాడా? పెడుతుందామా? మరి ఆమెతో నీకెందుకు పని? అంతే కదా. అట్లా అనుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. అనుకుంటే సక్సెస్ అవుతాం. కానీ ఈ లోకరామాయణం అంతా తీసుకొచ్చి బుర్రలు వేసుకుంటాం. లాస్ట్కి ఆ కోడల కొడుకు పెళ్ళం అనే సీరియల్ ఏం జరిగేది కూడా పాడుగాను మన మైండ్లోనే ఉంటుంది. చంద్రముఖి పోయింది, అదేందో ఉండే ఇంకా దీపమక్క పోయింది. ఇప్పుడు దీపమక్క వచ్చి అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంది. డాక్టర్ బాబు ఏమో అదేదో రాస్తుండు జెండు బాంబు టైపు. వాళ్ళు చేసినోడు ఏమో సంపాదించుకుంటుండు, మనకు మిగిలింది జెండు బామే. వాళ్ళందరూ బాగుపడుతున్నారు, మనదంతా ఉత్తదైపోతుంది. అవునా? నేను అంటున్నా, ఇంత చిన్న మెదడుకు ఎన్ని పెడుతున్నారా మీరు? నాకు అర్థం కాక అడుగుతా. ఇది ఉండాలా పోవాలనా? నేను 5 ఏళ్ళ ముందు ఇవన్నీ బంద్ చేసి ఓన్లీ ఫోకస్ ఆన్ వెస్టీజ్ మీద పెట్టి, ఇప్పుడు సీరియల్ 100 మంది లేడీస్ని సపరేట్ చేశారంట. చూడని చూసేటోళ్ళని, సీరియల్ చూసేటోళ్ళని చూడని చేస్తే చూసేటోళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైందంటే బీపీ, షుగర్, థైరాయిడ్ వచ్చినాయి. చూడోళ్ళకి ఏం లేదు. ఎందుకంటే నీళ్ళొల్లే నీకు సరిపోయింది. మళ్ళీ ఈ కొత్త ఇల్లు తగిలించుకుంటున్నారు. నిజం, అవి 100% నిజం. మా ఇంట్లో సినిమాలు చూడరు, సీరియల్ చూడరు మా ఇంట్లో. మరి నువ్వే ఆడ చూస్తావంటే నేను బయట పోయి ప్లాన్ చెప్పి పోయినప్పుడు చూస్తా. ఆడ నీకు ఒక జోలి చెప్తా వినండి. ఈ కంపెనీలో కాదు, ఎందుకంటే ముందు ఇంకో కంపెనీలో కూడా నేను సుమారుగా 8.5 సంవత్సరాలు పనిచేశాను. ఒక రిఫరెన్స్ కస్టమర్ వచ్చారు, నాకు రిఫరెన్స్ దొరికారు. సో మార్వడీస్. సో వాళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది చాలా బాగా వాడతారు కదా, వాడతారు. సో అలా నేను రిఫరెన్స్ త్రూ వెళ్ళిపోయి ఫోన్ చేశాను. మేడం, నాకు పలానా మేడం గారు మీ నెంబర్ షేర్ చేశారు, మీకు బ్యూటీ ప్రోడక్ట్ గురించి క్లారిటీ ఇవ్వమన్నారు. అంటే రండి మీరు, అంటే ఏ టైంలో? 12కి రండి మీరు అని చెప్పారు. ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయి లొకేషన్ తీసుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళ ఇంటికి బెల్ కొట్టి వచ్చింది. రండి అని కూర్చోబెట్టింది. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. సార్ 1 మినిట్ అన్నది. నేను అనుకున్నా ఇంత ఛాయ్ ఏమో ఇస్తారేమో 1 మినిట్ అంటే అనుకుని. అంతే కదా, మరి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఇంత ఛాయ్ నీళ్ళని పోయిరా అనే ఆలోచన ఉంటుంది. నేను అనుకొని కూర్చుంటే ఆ 1 మినిట్ ఎందుకు అనుకున్నారు? మార్వాడిలో సీరియల్ వస్తుంది, ఈ కోడల పెళ్ళమ్మ సీరియల్ హిందీలో ఉంటుంది చూడండి. ఏం పేరు ఉంది, ఏదో పేరు ఉంది. ఆ సీరియల్ చూస్తున్నా. ఫస్ట్ బ్రేక్ అయిపోయింది, నేను పోయినా. కూర్చో అని చెప్పి కూర్చోబెట్టింది. సెకండ్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయి కూర్చుంది. సోఫాలో వస్తుంది, నేను సోఫాలో, ఆ మేడము సోఫాలో వస్తుంది. నేను నీళ్ళు లాగా చూస్తున్నాను. నేను కూడా ఏం జరుగుతుంది, ఏంది కథ. ఇంత పెద్ద టీవీ ఉంది, చాలా పెద్ద టీవీ ఉంది వాళ్ళ ఇంట్లో. సో సెకండ్ కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సార్ అని వచ్చేసి, మీరు ఆయన పంపించారా అంటే అవునండి. సో మీకు క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చా, ప్రోడక్ట్స్ అవి ఇవి అనగానే 1 మినిట్ మళ్ళీ పోయి కూర్చుంది. లాస్ట్ థర్డ్ వన్ అయిపోయిన తర్వాత బ్రేక్. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు అంటారు కదా. సో ఇది సుమారుగా ఒక 11 సంవత్సరాల ముందు మాట. సో ఆమె వచ్చి కూర్చుంది, మళ్ళీ పోయి చూస్తుంది. ఇంకా నాకేం ఆప్షన్ ఉంది? వాళ్ళ ఇల్లు మొత్తం చూసిన, ఆ ఫొటోస్ అవి చెట్లు గార్డెన్ అన్ని చూసి ఇక లాస్ట్కి చూడడానికి ఏం లేదు కాబట్టి టీవీ చూసిన నేను కూడా. అది ఏం జరిగింది సిచ్యువేషన్ అంటే, అత్త కోడల్ని ఒక గిన్నెతో కొట్టేసింది. ఇట్లా కొట్టేస్తే ఈ కోడలు పోయి సోఫా పైన పడి మరీ ఏడుస్తుంది. ఆ కోడలు ఏడ్చే కంటే నా పక్క నుండి ఈమె ఏడ్చేది ఎక్కువ ఉంది వాస్తవం. నేను అనుకున్నా ఆ రోజు, నాకేమనిపించిందంటే, టీవీని బయట నుంచి చూస్తలేరు చాలా మంది, టీవీ లోపలికి పోయి చూసి మళ్ళీ బయటకు వస్తారు అనిపించింది. అప్పుడే డిసైడ్ అని టీవీలు చూడొద్దు ఆయన, టైం వేస్ట్ అవుతుంది, ఈ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. నిజం. ఆ తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత, అయ్యో సారీ అండి, మీకు కనీసం టీ కూడా ఇవ్వలేదు అని అంటే, పర్లేదు మేడం, మీరు ½ అన్ అవర్ టైం ఇస్తే వెళ్ళిపోతాను, నాకు కూడా సీరియల్ టైం అవుతుందని చెప్పి క్లారిటీ ఇచ్చినాక సుమారుగా 22,000 ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకుందాం. 22,000 అంటే అక్కడ నా పేషెన్సీకి నాకు వచ్చింది 22,000. చట్ నువ్వు సీరియల్స్ పోయి అనలేము కదా. సో కాబట్టి ఆ ఓపికకు ఆ 22,000 రూపాయలు ఆర్డర్ వచ్చింది. అది తీసుకుపోయి తర్వాత ఇచ్చా. పాపం ఆమెకు నాకు చాలా హెల్ప్ చేసింది. సో బిజినెస్ డెవలప్మెంట్ కోసం చాలా హెల్ప్ చేసి ఉండే. సో అంటే ఎందుకు చెప్తున్నా మీకు అంటే, వాటి వల్ల టైం వేస్ట్ అవుతుంది.
లైఫ్లో మీరు ఎదగాలనుకున్నవి, మీరు సంపాదించుకోవాలనుకున్నవి, మీరు అన్ని బూడిదలు పోసిన పన్నీరు అయిపోతాయి. సో కాబట్టి టైం వేస్ట్ ఎక్కడ అవుతుందో మీ జీవితంలో దానిని కట్ చేయండి, మీ లైఫ్ సేఫ్ అయిపోతుంటారు, మీ టైం సేఫ్ అవుతుంటారు. సో మేము అదే పని చేశాం. నాకు ఫేస్బుక్లో తలకాయ పెడితే ఎడిపోతుందో నాకే తెలీదు. సో గంటలు 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 అందులో చూసేవాడిని. ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఆ ఫోన్లో పెడతారు, పైకి పైకి పైకి. వాడు పడుకుంటాడు, ఎందుకు నవ్వుతాడో తెలీదు. ఏందిరా నవ్వుతున్నావు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన అంటాడు లాస్ట్. ఎందుకు నవ్వుతున్నారో కూడా తెలియదు. అనవసరమైన నవ్వులు, టైం అంతా వేస్ట్. నేను ఒకటే చెప్తా, జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే ఫార్ములా ఉన్నది. నీ జీవితంలో టైం వేస్ట్ ఎక్కడ అవుతుందో ఆ వేస్ట్ అయిన టైంని తీసుకొచ్చి వెస్టీజ్ మీద పెడితే చాలు, 2 సంవత్సరాలలో నువ్వు లక్షాధికారి అవుతావు. 2 సంవత్సరాలు. సో మేము చేసింది అదే. జీవితంలో మేము కొత్తగా చేసింది ఏం లేదు, ఐరాణాలు ఏం లేవు. ఇట నువ్వు ఎలా చేసావో నేను కూడా అలానే చేశా, కాకపోతే నీకంటే ముందు స్టార్ట్ చేసా, బస్ అంతే. ఎసర్నో దానికంటే మీకంటే నా దగ్గర ఏం ఎక్కువ లేదు. సో నేను కూడా అదే సిచ్యువేషన్ నుంచి చేశా. కొంచెం పేషెన్సీ ఉండాలి, కొంచెం వచ్చిన ప్రాబ్లమ్స్ని తట్టుకోగలగాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు తీయగా నవ్వుతూ సమాధానం ఇవ్వగలగాలి. ఈ 3 వస్తాయా మీకు? లేదు అంటే ప్రాక్టీస్ చేయాల్సింది 3, వేరే ఇంకేం లేదు. బాధని దిగమింగుకొని అంటారు, చూసారా? ఇక్కడ బాధలు కూడా ఏముండవు, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ ఒక దగ్గర ఆగిపోదు. నువ్వు ఆగిపోయినప్పుడు రాదు, నువ్వు పోయే ప్రాసెస్లో సక్సెస్ వస్తుంది. సో మా జీవితాన్ని ఇలా మలుచుకున్నాము, ఇలా చేస్తూ వెళ్ళాము. సో అలా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఇక్కడ దాకా వచ్చాము. సో లెవెల్ DUCDలో ఉన్నాము. సో నెక్స్ట్ VMCM టార్గెట్ ఉన్నది, గురి ఉన్నది. సో దానిపైన పని చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ ముందల VMCM మెంబర్గా కనబడిపోతాను. సో అది ఇంకా ఎక్కువ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ వెస్టీజ్ మిలియనీర్ కౌన్సిలర్ మెంబర్ అంటే వెస్టీజ్లో ఒక మెంబర్ వెళ్ళిపోతున్నాం. హ్యాపీ ఉంటుందా లేదా? సో 0 నుంచి స్టార్ట్ అయిపోయి తినడానికి లేక, తిరగడానికి లేక, కనీసం ఎవరికైనా చెప్దామన్నా కూడా నా దగ్గర ఏముంది అని చెప్పాలన్న ఆలోచన నుంచి ఈరోజు ఒక కంపెనీలో ఈ లెవెల్ దాకా రాగలిగినాము అంటే ఇక్కడ ఒకటే ఉన్నది, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నా పైన నా నమ్మకంతో నేను పని చేసుకుంటూ ముందుకెళ్ళా. జస్ట్ నన్ను నేను 4 సంవత్సరాలు నమ్మితే ఈరోజు మీ ముందర ఉండి మాట్లాడగలుగుతున్నా. ఇక్కడ ఏమీ పెద్దది లేదు, ఇక్కడ ఎవ్వరు ఇబ్బంది జరగాల్సిన పని లేదు. జీవితంలో ఏది జరిగినా ఒకటే అనుకోవాలి మీరు, అంతా మన మంచికే అని. ఏమనుకోవాలి? అరే అట్లెట్లా అయింది, ఇట్లా అని పరిశాన్ కావద్దు. ఏది జరిగింది అంటే దానికి ఇంకేదో జరగబోతుంది మీకు మంచి. సో కానీ అరే ఇట్లా జరిగేది లేకుండే, ఇట్లా జరిగేది లేకుండే అంటే అరే మనం దేవుళ్ళం కాదు. ఎస్ ఆర్ నో? జరిగిన దానికి గురించి మనం చింతించకుండా మన ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళిపోతే 100% మనం ఇక్కడి నుంచి గెలవచ్చు. మీకు చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఎందుకంటే ఒక లీడర్, క్రౌన్ డైరెక్టర్ బిజినెస్లో నిన్న ఈవినింగ్ పని చేసుకుంటూ అతని పని ఫినిష్ చేసుకొని వస్తున్నాడు. సో వేరే ఒక వ్యక్తి అతనికి ఢీ కొట్టేస్తే అతను పడిపోయినాడు. ఈ జాయింట్లో